హలో యూస్ వెల్కమ్ టు రేఖా వంటిలు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజ్ కార్న్ సూప్. మన రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇంట్లో సూప్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో ఎలా తయారు చేసుకుందో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలండి. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి చిన్నగా తరుముకున్న అల్లం వేసుకోవాలి. అండ్ అలాగే చిన్నగా తరుముకున్న గార్లిక్ కూడా వేసుకోవాలండి, వెల్లుల్లి వేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలను వేసుకోవాలండి. ఇవి వేసుకోవడం వల్ల సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఒక 1 or 2 మినిట్స్. తర్వాత దీనిలోకి 3 గ్లాసెస్ హాట్ వాటర్ వేసుకోవాలండి. మీ దగ్గర ఏదైనా వెజిటబుల్స్ ఉడకపెట్టిన వాటర్ అయినా ఉంటే వేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్ అనేది వేసుకోవాలి. ఎప్పుడు సూప్ అనేది ఎప్పుడు హాట్ వాటర్తోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కొన్ని బీన్స్, తర్వాత 1 కప్పు స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఒకసారి దాన్ని అంతటిని బాగా కలుపుకొని దాని మీద మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మరగనివ్వాలి. సో 10 మినిట్స్ తర్వాత బాగా మరిగింది కదండి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అండ్ 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. వెనిగర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సూప్ని అంతటిని. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ 1 స్పూను మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకునే స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ సూప్ని మరగనివ్వాలి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత ఒక 1 or 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసుకొని దాని మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా అంతటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ సూప్ని మీడియం ఫ్లేమ్లో మెరగనివ్వాలి. సూప్ అనేది రెడీ అయిపోయిందండి. సో తర్వాత దీనిలోకి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సూప్ అనేది రెడీ అయిపోయింది కదండి. చూసారుగా, ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్ సూప్ అనేది మరి ఎలా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ పూట రైనింగ్ పడుతూ ఉంటే సూప్ తాగుతుంటే భలే ఉంటుంది కదా. సో యూ కెన్ ఆల్సో ట్రై ఇట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఏమైనా సజెషన్ చేయాలనుకుంటే ప్లీజ్ మెన్షన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.